వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. నెక్స్ట్ ఇప్పుడు మనము రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని చూద్దాం. సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధము. సో ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఏ మధ్యన జరిగిందంటే 1780 నుంచి 1784 మధ్య మనకి సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్, బెంగాల్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే ఇక్కడ మనకి వారెన్ హేస్టింగ్స్. సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధ కాలంలో బెంగాల్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. సో ఇక్కడ మనకి ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధము, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఎందుకు స్టార్ట్ అయింది, ఈ యుద్ధం స్టార్ట్ కావడానికి కారణాలు ఏంటి? సో ఇక్కడ మనకి ఈ యుద్ధం స్టార్ట్ కావడానికి కారణాలు చూస్తే మనకి మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో చేసుకున్నటువంటి ఒప్పందము ఉల్లంఘనకి గురి కావడము. సో ఇక్కడ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఏ విధంగా అంతమైందంటే మనకి ఇక్కడ మద్రాస్ ఒప్పందం ద్వారా మనకి ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది అంతమైంది. సో ఇక్కడ మద్రాస్ ఒప్పందంలో రాసుకున్నటువంటి అంశాలు ఏమున్నాయి? మద్రాస్ ఒప్పందంలో ఈ బ్రిటిష్ వాళ్ళు అండ్ హైదర్ అలీ ఏమని రాసుకున్నారంటే, బ్రిటిష్ వాడు ఆక్రమించినటువంటి ప్రాంతాలను తిరిగి మైసూర్ వాళ్ళకి అప్పగించాలి అండ్ హైదర్ అలీ ఆక్రమించినటువంటి ప్రాంతాలని తిరిగి బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాలి. దీనితో పాటు మనకి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళపైన కానీ లేదంటే మైసూర్ రాజ్యం పైన కానీ, బ్రిటిష్ వాళ్ళపైన కానీ మైసూర్ రాజ్యం పైన కానీ ఎవరైనా సరే థర్డ్ వ్యక్తి దాడి చేస్తే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళపైన దాడి చేయాలి. అంటే ఇక్కడ మనకి డిఫెన్స్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో ఇది మనకి ఈ 1769లో రాసుకున్నటువంటి మద్రాస్ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు. అయితే ఈ ఒప్పందం అయిపోయిన తర్వాత మనకి 1771లో మద్రాస్ ఒప్పందం అయిపోయిన తర్వాత 1771లో మరాఠా పాలకులు మన మైసూర్ రాజ్యం పైన దాడి చేస్తారు. ఎప్పుడంటే 1771లో మరాఠా పాలకులు మైసూర్ రాజ్యం పైన దాడి చేస్తారు. సో ఇక్కడ మద్రాస్ ఒప్పందం ప్రకారము మరాఠా పాలకులు మైసూర్ రాజ్యం పైన దాడి చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఎవరికి సహకరించాలంటే మైసూర్ రాజ్యానికి సహకరించాలి. సో ఇక్కడ 1771లో మరాఠా పాలకులు మైసూర్ రాజ్యం పైన దాడి చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమైనా సహకారం అందిస్తారా అంటే బ్రిటిష్ వాళ్ళు కేవలం సైలెంట్గా చూస్తూ ఉంటారు. సో ఇక్కడ మరాఠా వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తారు. సో దీంతో మనకి ఇక్కడ హైదర్ అలీకి కోపం వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు సహకారం అందియకపోవడంతో హైదర్ అలీకి కోపం వస్తుంది. సో దీని తర్వాత ఈ హైదర్ అలీ ఏం చేస్తారంటే ఫ్రెంచ్ వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాన్ని మరింతగా బలపరుచుకుంటాడు హైదర్ అలీ. ఇది ఒక కారణము. సో ఇక్కడ సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది స్టార్ట్ కావడానికి ఒక రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి మద్రాస్ ఒప్పందము ఉల్లంఘనకి గురి కావడము. అండ్ మరొక కారణం చూస్తే, సెకండ్ కారణం చూస్తే బ్రిటిష్ వాళ్ళు మాహేపైకి దాడి చేయడము. బ్రిటిష్ వాళ్ళు మాహేపైకి దాడి చేయడము. సో ఈ మాహే ప్రాంతం అనేది ఎవరి ఆధీనంలో ఉందంటే ఇక్కడ మనకి ఫ్రెంచ్. ఈ మాహేలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు మాహేలో ఉన్నారు. సో ఈ మాహే ప్రాంతం అనేది ఏ రాజ్యం ఆధీనంలోకి వస్తుందంటే ఇది మాహే అనేది మైసూర్ రాజ్యం ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మాహేపైకి ఎందుకు దాడి చేస్తారు? అంటే ఇక్కడ మనకి 1770స్లో ఇక్కడ మనకి అమెరికాలో స్వతంత్ర పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. అమెరికాలో ఎవరికి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటం జరుగుతుందంటే బ్రిటిష్కి వ్యతిరేకంగా అమెరికాలో స్వతంత్ర పోరాటాన్ని చేపట్టాడు వాషింగ్టన్. ఎవరంటే వాషింగ్టన్. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అమెరికా స్వతంత్ర పోరాటాన్ని చేపట్టాడు వాషింగ్టన్. ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే 1775లో జార్జ్ వాషింగ్టన్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటాన్ని స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ స్వతంత్ర పోరాటంలో ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికి మద్దతునిస్తారంటే ఇక్కడ మనకి ఈ జార్జ్ వాషింగ్టన్కి మద్దతునిస్తారు. సో ఇక్కడ జార్జ్ వాషింగ్టన్కి ఫ్రెంచ్ వాళ్ళు మద్దతునివ్వడంతో ఇక్కడ ఫ్రెంచ్కి అండ్ బ్రిటిష్ మధ్య మనకి ఇక్కడ అమెరికాలో యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది.
సో ఇక్కడ అమెరికాలో ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ మధ్య యుద్ధం స్టార్ట్ అవ్వడంతో ఆ ప్రభావం ఎక్కడ పడుతుందంటే భారతదేశం పైన పడుతుంది. సో ఇక్కడ భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు అండ్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మాహే పైన దాడి చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మాహే ప్రాంతం ఏదైతే ఉందో, మాహే ఓడరేవు ఏదైతే ఉందో, ఆ మాహే ఓడరేవు పైన దాడి చేయాలనుకుంటారు ఈ బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ మాహే నుండి ఫ్రెంచ్ వాళ్ళు హైదర్ అలీకి ఆయుధాలు సప్లై చేస్తూ ఉన్నారు. హైదర్ అలీకి ఆయుధాలు సప్లై చేస్తున్నారు ఈ ఫ్రెంచ్ వాళ్ళు. సో ఇక్కడ ఈ మాహే పైన ఎందుకు దాడి చేస్తారంటే మనకి మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళని చావు దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి ఎవరంటే హైదర్ అలీ. అండ్ ఈ హైదర్ అలీ రాజ్యంలో ఇక్కడ మనకి ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. హైదర్ అలీ రాజ్యంలో ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే మాహే ప్రాంతంలో ఉన్నారు. సో ఇక్కడ మనకి 1775లో అమెరికా స్వతంత్ర పోరాటంలో ఇక్కడ మనకి ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికి సహకారం అందించారంటే ఈ జార్జ్ వాషింగ్టన్కి సహకారం అందించారు. సో ఈ కారణంగా బ్రిటిష్ వాళ్ళు ఈ మాహే పైకి దాడి చేయాలని చెప్పేసి ప్లాన్ వేస్తారు. సో ఇక్కడ ఈ మాహే పైన బ్రిటిష్ వాళ్ళు దాడి చేయబోతున్నారన్న సంగతి హైదర్ అలీకి తెలుస్తుంది. అప్పుడు ఈ హైదర్ అలీ బ్రిటిష్ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తాడు. బ్రిటిష్ వాళ్ళకి హెచ్చరిస్తాడు, చూడండి బ్రిటిష్, నా రాజ్యంలో మాహే ప్రాంతం ఉంది, మీరు నా రాజ్యం పైన దాడి చేస్తే మిమ్మల్ని ఈ భారతదేశం నుంచి తరిమి వేస్తా అని చెప్పేసి బ్రిటిష్ వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తారు ఈ హైదర్ అలీ. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏమన్నా ఈ హైదర్ అలీ హెచ్చరికలు ఏమైనా పట్టించుకుంటారంటే పట్టించుకోకుండా ఈ మాహే పైన దాడి చేసి మాహే ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. సో ఎప్పుడైతే ఈ మాహే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుంటారో అప్పుడు హైదర్ అలీ ఈ బ్రిటిష్ వాళ్ళపైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. సో ఇక్కడ మనకి ఈ మాహే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఆక్రమించుకున్నారంటే 1779లో బ్రిటిష్ వాళ్ళు మాహే ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ హైదర్ అలీ ఒక కూటమిని ఏర్పాటు చేస్తాడు. ఎవరెవరితో హైదర్ అలీ కూటమిని ఏర్పాటు చేశాడంటే ఒకటి మరాఠా అండ్ మరొకటి వచ్చేసి హైదరాబాద్ నవాబులు. నెక్స్ట్ ఇక్కడ మనకి హైదర్ అలీ. సో ఇక్కడ ముగ్గురితో కూటమిని ఏర్పాటు చేస్తాడు హైదర్ అలీ. ముగ్గురితో కూటమిని ఏర్పాటు చేసి అంటే ఇక్కడ మనకి మరాఠా, హైదర్ అలీ అండ్ నిజాం నవాబులు ముగ్గురు కలిసి ఈ బ్రిటిష్ వాళ్ళపైన దాడి చేస్తారు. సో ఈ ముగ్గురు కలిసి బ్రిటిష్ వాళ్ళపైన ఎప్పుడు దాడి చేశారంటే 1780 జూలైలో ఇక్కడ హైదర్ అలీ యొక్క కొడుకు టిప్పు సుల్తాన్ అండ్ మరాఠా వాళ్ళు అండ్ నిజాం నవాబులు కలిసి ఈ కర్ణాటిక్ ప్రాంతం పైన దాడి చేస్తారు. ఎంతమంది సైన్యంతో ఈ కూటమి కర్ణాటిక్ ప్రాంతం పైన దాడి చేస్తుందంటే 80,000 మంది సైన్యంతో వీళ్ళు దాడి చేసి వీళ్ళు ఆర్కాట్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు అండ్ కాంచీపురంని కూడా ముట్టడిస్తారు ఈ కూటమికి చెందినటువంటి నాయకులు. సో ఇక్కడ మనకి ఆర్కాట్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాంచీపురం వరకు దండయాత్ర చేస్తాడు మన హైదర్ అలీ. సో ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ హైదర్ అలీ యొక్క దండయాత్రను, హైదర్ అలీ యొక్క ఆక్రమణను నిరోధించాలని చెప్పేసి వీళ్ళు ఒక మంచి స్కెచ్ని వేస్తారు. సో ఇక్కడ మనకి హైదర్ అలీని నిరోధించాలంటే, హైదర్ అలీ అడ్డుకోవాలంటే మనము రెండు వైపుల నుంచి దాడి చేయాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఒక ప్లాన్ని గీస్తారు. సో ఇక్కడ ఆ ప్లాన్ ఏంటంటే ఇక్కడ మనకి గుంటూరు, ఈ గుంటూరు నుంచి మనకి ఒక సైన్యం వస్తుంది. ఎక్కడికంటే కాంచీపురం. గుంటూరు నుంచి ఈ కాంచీపురానికి ఒక సైన్యం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మద్రాస్ నుంచి మరొక సైన్యం వస్తుంది. అది ఎక్కడికి వస్తుందంటే ఇక్కడ మనకి కాంచీపురానికి వస్తుంది. సో ఇక్కడ గుంటూరు నుంచి ఒక సైన్యం వస్తుంది అండ్ మద్రాస్ నుంచి ఒక సైన్యం వస్తుంది. ఈ రెండు సైనిక దళాలు ఎక్కడ కలుసుకుంటాయంటే కాంచీపురం, ఇక్కడ ఉన్నటువంటి కాంచీపురంలో ఈ రెండు సైనిక దళాలు కలిసి మన హైదర్ అలీ పైన దాడి చేయాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ వేసుకుంటారు. సో ఇక్కడ గుంటూరు నుంచి వచ్చినటువంటి సైన్యం ఏది, గుంటూరు నుంచి వచ్చినటువంటి సైన్యానికి ఎవరు నాయకత్వం వహించాలంటే ఇక్కడ మనకి
కల్నల్ విలియం బెయిలీ. కల్నల్ విలియం బెయిలీ గుంటూరు నుంచి వచ్చినటువంటి సైన్యానికి నాయకత్వం వహించాడు. ఈ కల్నల్ విలియం బెయిలీ ఇక్కడ మనకి 3800 మంది సైన్యాన్ని తీసుకొని ఈ గుంటూరు నుంచి కాంచీపురానికి బయలుదేరాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి కల్నల్ హెక్టార్ మన్రో. కల్నల్ హెక్టార్ మన్రో ఇక్కడ మనకి మద్రాస్ నుంచి బయలుదేరాడు. ఎంతమంది సైన్యంతో బయలుదేరాడంటే 5000 మంది సైన్యాన్ని తీసుకొని ఈ హెక్టార్ మన్రో బయలుదేరాడు. అయితే ఇక్కడ మనకి వీళ్ళిద్దరూ కలిసి హైదర్ అలీ పైన దాడి చేయబోతున్న సంగతి హైదర్ అలీకి తెలుస్తుంది అండ్ హైదర్ అలీ యొక్క కొడుకైనటువంటి టిప్పు సుల్తాన్కి తెలుస్తుంది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ ఏం చేస్తారంటే ఇక్కడ కాంచీపురానికి వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో, కాంచీపురానికి వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో ఈ దారి మధ్యలో మనకి ఇక్కడ పొల్లిలూరు ప్రాంతం ఉంటుంది. సో ఇక్కడ మనకి కాంచీపురానికి వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే పొల్లిలూరు. సో ఇక్కడ ఈ పొల్లిలూరు నుంచి ఇక్కడ మనకి కాంచీపురానికి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఈ పొల్లిలూరుకి వస్తారు మన టిప్పు సుల్తాన్ అండ్ హైదర్ అలీ. పొల్లిలూరుకి టిప్పు సుల్తాన్ అండ్ హైదర్ అలీ ఎప్పుడు వచ్చాయంటే ఇక్కడ మనకి 9th సెప్టెంబర్ 1780. 9th సెప్టెంబరు 1780కి ఈ పొల్లిలూరు ప్రాంతానికి వచ్చేస్తారు టిప్పు సుల్తాన్ అండ్ హైదర్ అలీ. సో ఇక్కడ పొల్లిలూరు ప్రాంతానికి చేరుకున్న తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే ఇక్కడ గుంటూరు నుంచి వస్తున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో ఈ సైన్యాన్ని ఎవరు అడ్డుకుంటారంటే ఇక్కడ మనకి టిప్పు సుల్తాన్ ఇక్కడ ఈ సైన్యాన్ని అడ్డుకోవాలి. అండ్ ఈ మద్రాసు నుంచి కాంచీపురానికి వస్తున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్ని ఎవరు అడ్డుకోవాలంటే ఇక్కడ మనకి హైదర్ అలీ. దీనిని హైదర్ అలీ అడ్డుకోవాలి. అయితే ఈ హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ ఏమని ప్లాన్ చేశారు, వీళ్ళిద్దరు కలవకన్నా ముందే వీళ్ళపైన విడివిడిగా దాడి చేయాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ వేశారు. సో వీళ్ళు ఫస్ట్ ఎవరిపైన దాడి చేయాలని చెప్పేసి అనుకుంటారంటే గుంటూరు నుంచి వస్తున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో, కల్నల్ బెయిలీ నాయకత్వంలో వస్తున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో దానిపైన దాడి చేయాలని చెప్పేసి అనుకుంటారు ఈ హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. దానికోసము వీళ్ళు ఎంచుకున్నటువంటి ప్రాంతం ఏదంటే పొల్లిలూరు ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే ఇక్కడ మనకి పొల్లిలూరు ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే ఇక్కడ కాంచీపురం అండ్ పొల్లిలూరు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 15 కిలోమీటర్స్. కాంచీపురానికి అండ్ పొల్లిలూరు మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 15 కిలోమీటర్స్. సో ఇక్కడ కాంచీపురం నుండి పొల్లిలూరుకి ఈ మధ్యలో ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో ఇది మొత్తం దట్టమైన అడవుల్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ దట్టమైన అడవులు కలిగి ఉంటుంది అండ్ దారి అనేది చాలా సన్నగా ఉంటుంది అండ్ ఇది చిత్తడి నేల అంటే ఇక్కడ మనకి బురద నేల. సో ఈ దారి గుండానే మనకి ఇక్కడ కాంచీపురానికి వెళ్ళాలి లేదంటే పొల్లిలూరుకి వెళ్ళాలి. సో ఇక్కడ కాంచీపురం అండ్ పొల్లిలూరు మధ్య ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో అది చాలా సన్నని దారి అండ్ 15 కిలోమీటర్స్ పాటు ఉన్నటువంటి దారి అండ్ చుట్టుపక్కల దట్టమైన అడవి. ఆ దట్టమైన అడవితో పాటు ఇక్కడ మనకి చిత్తడి నేలలు, బురద నేలలు కలిగి ఉంది ఈ పొల్లిలూరు ప్రాంతం. సో ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు మన హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. సో ఇక్కడ మనకి 10th సెప్టెంబర్ 1780 గుంటూరు నుంచి వస్తున్నటువంటి సైన్యం ఏదంటే కల్నల్ బెయిలీ. ఈ కల్నల్ బెయిలీ 10th సెప్టెంబర్ 1780న పొల్లిలూరులోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ పొల్లిలూరుకి ఎంటర్ అవుతాడు ఈ కల్నల్ బెయిలీ. ఎప్పుడైతే ఈ కల్నల్ బెయిలీ పొల్లిలూరుకి ఎంటర్ అవుతాడో మార్నింగ్ 6 o'clockకి ఈ కల్నల్ బెయిలీ ఎంటర్ అవుతాడు. కల్నల్ బెయిలీ ఎంటర్ అయిన వెంబడే ఇక్కడ మనకి ఈ హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ 60 ఫిరంగులను పెట్టి ఉంచుతారు. వీళ్ళు ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో 60 ఫిరంగుల్ని పెట్టి ఉంచారు. సో ఇక్కడ మార్నింగ్ 6 o'clockకి ఇక్కడ మనకి ఈ కల్నల్ బెయిలీ ఎంటర్ అయిన వెంబడే ఈ 60 ఫిరంగులు పెలుస్తారు ఈ టిప్పు సుల్తాన్ అండ్ హైదర్ అలీ. సో ఇక్కడ మనకి ఒక్కసారిగా ఈ 60 ఫిరంగులు మనకి ఇక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళ పైన పడుతుంది. సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి అందరు కూడా దగ్గరికి వచ్చేసారు. అందరు కూడా ఇలా స్క్వేర్ టైప్లో ఒక దగ్గరికి వచ్చేస్తారు. దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చుట్టుపక్కల మనకి ఇక్కడ దట్టమైన అడవి ఉంది. సో ఈ దట్టమైన అడవిలో టిప్పు సుల్తాన్ ఏం చేస్తారంటే ఇతను రాకెట్లను పెట్టాడు. ఇతను తగ్రక్లని పెట్టాడు. టిప్పు సుల్తాన్ కనుగొన్నటువంటి రాకెట్ల పేరు ఏంటంటే తగ్రక్లను దాచిపెట్టాడు మన
టిప్పు సుల్తాన్. సో వీళ్ళు ఒక స్క్వేర్ టైప్లో రాగానే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నుంచి మనకి ఇక్కడ ఒక్కసారిగా 2000 రాకెట్లను కాలుస్తాడు టిప్పు సుల్తాన్. ఒక్కసారిగా 2000 రాకెట్లను కాల్చడంతో ఆ రాకెట్లు ఈ బ్రిటిష్ సైన్యం మీద వచ్చి పడతాయి. అండ్ ఈ బ్రిటిష్ వాళ్ళు తెచ్చుకున్నటువంటి మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో అది ఒక్కసారిగా పేలుతుంది. ఒక్కసారిగా పేలడంతో మనకి ఇక్కడ 600 మంది బ్రిటిష్ సైనికులు స్పాట్గా చనిపోతారు, స్పాట్ డెడ్ అవుతారు ఈ బ్రిటిష్ సైనికులు. సో ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు తెచ్చుకున్నటువంటి మందుగుండు సామాగ్రి అయిపోయింది అండ్ వేల సంఖ్యలో బ్రిటిష్ వాళ్ళు గాయపడ్డారు అండ్ 600 మంది స్పాట్గా చనిపోయారు ఈ బ్రిటిష్ సైనికులు. సో అప్పుడు ఈ కల్నల్ బెయిలీ ఈ హైదర్ అలీకి లొంగిపోతాడు. సో హైదర్ అలీకి లొంగిపోయిన తర్వాత ఈ హైదర్ అలీ ఇక్కడ మనకి ఈ కల్నల్ బెయిలీ అండ్ జనరల్ డేవిడ్ బెయిడ్ ఇక్కడ మనకి ఈ శ్రీరంగపట్నానికి తీసుకెళ్ళాడు. హైదర్ అలీ యొక్క రాజధాని ఏదంటే శ్రీరంగపట్నానికి కల్నల్ బెయిలీ, డేవిడ్ బెయిడ్ అండ్ 3000 మంది బ్రిటిష్ సైనికుల్ని బందీగా తీసుకెళ్తాడు హైదర్ అలీ. సో ఈ 3000 మంది సైనికులను ఏ విధంగా తీసుకెళ్తాడంటే సుమారుగా 200 మైళ్ళ దూరాన్ని నడిపించుకుంటూ తీసుకెళ్తాడు ఈ హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళని మనకి ఇక్కడ ఈ శ్రీరంగపట్నంలో బందీగా ఉంచుతాడు ఈ హైదర్ అలీ. దాని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి 1782లో ఇక్కడ మనకి ఈ కల్నల్ బెయిలీ చనిపోతాడు. సో ఇక్కడ హైదర్ అలీ వీళ్ళని శ్రీరంగపట్నానికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళతోనే ఇక్కడ మనకి ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వీళ్ళ చేత పనులు చేపిస్తాడు. అయితే ఇక్కడ మనకి ఈ పొల్లిలూరు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ మనకి కాంచీపురం దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనకి మన్రో. కాంచీపురంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మన్రో. మరి మన్రో ఈ కల్నల్ బెయిలీకి సహాయం చేయడానికి వచ్చాడా రాలేదా అంటే మన్రో రాడు. ఎందుకు రాడంటే ఈ టిప్పు సుల్తాన్ వేసినటువంటి ఆ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాకెట్ సౌండ్స్కి భయపడి ఈ మన్రో కావాలనే రాడు. అండ్ దాని తర్వాత ఈ కల్నల్ బెయిలీ ఈ టిప్పు సుల్తాన్ అండ్ హైదర్ అలీకి లొంగిపోయినటువంటి విషయము ఈ మన్రోకు తెలియడంతో ఈ మన్రో తెచ్చుకున్నటువంటి మందుగుండు సామాగ్రి అండ్ ఆయుధాలని అక్కడే వదిలి మద్రాసుకి పారిపోతాడు ఈ మన్రో. సో ఇది మనకి ఈ పొల్లిలూరు యుద్ధానికి సంబంధించిన అంశాలు. సో ఇక్కడ మనకి ఈ పొల్లిలూరు యుద్ధం యొక్క ప్రత్యేకత చూస్తే సో ఈ యుద్ధంలో మనకి ఇక్కడ టిప్పు సుల్తాను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యుద్ధ భూమిలో రాకెట్లను ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరంటే టిప్పు సుల్తాన్. ప్రపంచంలో యుద్ధ భూమిలో రాకెట్లను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే టిప్పు సుల్తాన్. సో ఇక్కడ మనకి యుద్ధ భూమిలో టిప్పు సుల్తాన్ ఇక్కడ మనకి ఐరన్ కేస్డ్ రాకెట్స్ని ఉపయోగించాడు. సో ఇక్కడ ఇనుప కేసింగ్లు బిగించినటువంటి రాకెట్లను ఉపయోగించాడు టిప్పు సుల్తాన్. అండ్ ఈ రాకెట్లను బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి వాటిని లండన్కి పంపించి ఈ రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ రాకెట్లని మరలా తయారు చేస్తారు. సో ఇక్కడ ఈ రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఈ బ్రిటిష్ వాళ్ళ రాకెట్లను ఎవరు తయారు చేశారంటే ఇక్కడ మనకి కాంగ్రీవ్ అనేవాడు ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళకి రాకెట్లను రూపొందించి ఇచ్చాడు. సో ఈ రాకెట్లను ఏ విధంగా ఈ కాంగ్రీవ్ అనేవాడు తయారు చేశాడంటే టిప్పు సుల్తాన్ తయారు చేసినటువంటి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాకెట్స్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా వాటిని ఛేదించి ఈ కాంగ్రీవ్ అనేవాడు బ్రిటిష్ వాళ్ళకి చెందినటువంటి కాంగ్రీవ్ రాకెట్స్ని తయారు చేస్తాడు. ఎప్పుడు తయారు చేశాడంటే 1805లో బ్రిటిష్ వాళ్ళు కాంగ్రీవ్ రాకెట్స్ని తయారు చేస్తారు. అండ్ ఇక్కడ మనకి 1757 నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినటువంటి కాలం ఏదైతే ఉందో అంటే ఇక్కడ మనకి 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది అండ్ 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సో ఈ మధ్య కాలంలో అంటే సుమారుగా 100 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ వాళ్ళకి అతిపెద్ద మిలిటరీ ఓటమి, బ్రిటిష్ వాళ్ళ చరిత్రలో అతిపెద్ద మిలిటరీ ఓటమి ఏదంటే ఇక్కడ మనకి పొల్లిలూరు యుద్ధము. సో ఈ పొల్లిలూరు యుద్ధంలో హైదర్ అలీ బ్రిటిష్ వాళ్ళని చావుదెబ్బ కొట్టాడు. సో ఇక్కడ భారతదేశంలో మనకు ఎదురు లేదు అని అనుకుంటున్న టైంలో హైదర్ అలీ బ్రిటిష్ వాళ్ళకు చావుదెబ్బ కొట్టాడు. అంటే ఇక్కడ మనకి సుమారుగా 100 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ వాళ్ళకి అతి పెద్ద ఓటమి ఏదంటే పొల్లిలూరు యుద్ధం. సో ఈ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా 1784లో
టిప్పు సుల్తాన్ 1784లో టిప్పు సుల్తాన్ ఇక్కడ తన యొక్క రాజభవనమైనటువంటి దరియా దౌలత్ బాగ్లో ఇక్కడ మనకి ఒక పెద్ద గోడ పైన పెయింటింగ్ను వేయించాడు. టిప్పు సుల్తాన్. ఎప్పుడు వేయించాడు అంటే 1784లో వేయించాడు. ఆ పెయింటింగ్లో ఏముంటుందంటే ఇక్కడ మనకి మైసూర్ సైనికులు రాకెట్లను కాలుస్తున్నట్లుగా అండ్ ఆ రాకెట్లు బ్రిటిష్ సైన్యం మీద పడడము అండ్ ఆ బ్రిటిష్ వాళ్ళు తెచ్చుకున్నటువంటి మందుగుండు సామాగ్రి పైన పడి అవి పేలుతున్నట్లుగా పెయింటింగ్ని వేయించాడు ఈ టిప్పు సుల్తాన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ యుద్ధంతో ఒక విషయం ప్రూవ్ అయింది. ఏ విషయం ప్రూవ్ అయిందంటే ఇక్కడ మనకి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని భారతీయ రాజులు ఓడించగలరు. భారతీయ రాజులు ఓడించగలరనే విషయము మనకి ఈ పొల్లిలు యుద్ధం ద్వారా తెలిసింది. అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక భారతదేశంలో మనల్ని ఓడించే మొనగాడ లేడని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ టైంలో పొల్లిలు యుద్ధంలో ఈ బ్రిటిష్ వాళ్ళని చావు దెబ్బ కొడతాడు మన హైదర్ అలీ. అయితే ఇక్కడ మనకి భారతీయ రాజులు మనపైన ఈ రేంజ్లో దాడి చేస్తారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలేదు. సో ఇక్కడ మనకి ఈ పొల్లిలు యుద్ధం తర్వాత బ్రిటిష్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ బెంగాల్లో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్ ఇక్కడ మనకి మద్రాస్లో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ని తీసేసి ఇక్కడ మనకి మద్రాస్కి ఎవరిని పంపించాడంటే మద్రాస్కి గవర్నర్గా ఐర్కూట్ని పంపించాడు. ఈ ఐర్కూట్ మద్రాస్కి వచ్చి ఆ మద్రాస్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించిన తర్వాత ఇతను ఒక నిర్ణయానికి వస్తాడు. హైదర్ అలీని ఓడించాలంటే ముందు హైదర్ అలీని ఒంటరి వాడిని చేయాలని చెప్పేసి ఈ సర్ ఐర్కూట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి నిజాం నవాబులు అండ్ మరాఠాలని తన వైపుకు తిప్పుకుంటాడు ఐర్కూట్. సో ఇక్కడ మనకి సర్ ఐర్కూట్ ఏం చేస్తారంటే మరాఠాలని అండ్ హైదరాబాద్ నిజాంలని తన వైపుకు తిప్పుకుంటాడు సర్ ఐర్కూట్. తన వైపుకు తిప్పుకున్న తర్వాత మనకి ఇక్కడ 1781లో ఇక్కడ మనకి 3 యుద్ధాలు వరుసగా జరుగుతాయి. సో ఇక్కడ 1781 జూలైలో ఇక్కడ మనకి పోర్టో నోవో యుద్ధం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి 1781 ఆగస్టులో ఇక్కడ మనకి ఇక్కడ సేమ్ పొల్లులూరు ప్రాంతంలో రెండవ యుద్ధం జరుగుతుంది. మనకి గతంలో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే మనకి ఇక్కడ రెండవ యుద్ధం జరుగుతుంది. అండ్ సెప్టెంబర్లో ఇక్కడ మనకి బ్యాటిల్ ఆఫ్ షోలింగూర్ యుద్ధం జరుగుతుంది. సో ఇక్కడ మద్రాస్కి గవర్నర్గా వచ్చినటువంటి ఐర్కూట్ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ హైదర్ అలీ పైన 3 యుద్ధాలు జరుగుతాయి. 1781లో 3 యుద్ధాలు జరుగుతాయి. 1781 జూలై, 1781 ఆగస్టు, 1781 సెప్టెంబర్. సో ఈ 3 నెలలు మనకి ఇక్కడ 3 యుద్ధాలు జరుగుతాయి. సో ఇక్కడ ఈ 3 యుద్ధాలు ఇక్కడ మనకి హైదర్ అలీ ఓడిపోతాడు. 3 యుద్ధాల్లో హైదర్ అలీ ఓడిపోతాడు. సో ఇక్కడ పోర్టో నోవో యుద్ధంలో ఇక్కడ మనకి హైదర్ అలీ 40,000 మంది సైన్యాన్ని తీసుకొస్తాడు. అండ్ ఈ ఐర్కూట్ 8,000 మంది సైన్యాన్ని తీసుకొని వస్తాడు. 40,000 మంది సైన్యంతో వచ్చినటువంటి హైదర్ అలీని ఓడిస్తాడు ఈ ఐర్కూట్. సో ఈ ఐర్కూట్ హైదర్ అలీని ఏ విధంగా ఓడించాడంటే హైదర్ అలీని ఒంటరి వాడిని చేసి ఓడించాడు. అండ్ ఈ ఐర్కూట్కి కూడా తెలుసు ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక్కరే ఉంటే ఈ హైదర్ అలీని ఓడించడం కష్టం అని చెప్పేసి ఇతను మరాఠా అండ్ హైదరాబాద్ నవాబులతో కూటమిని ఏర్పాటు చేస్తాడు ఈ ఐర్కూట్. అండ్ దీని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి 1782 ఇక్కడ మనకి డిసెంబర్ 7న హైదర్ అలీ చనిపోతాడు. 1782 డిసెంబర్ 7న హైదర్ అలీ చనిపోయాడు. హైదర్ అలీ ఎక్కడ చనిపోయాడంటే ప్రస్తుతం మనకి చిత్తూరు జిల్లా ఏదైతే ఉందో ఆ చిత్తూరు జిల్లాలో ఇక్కడ మనకి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నరసింగరాయన్పేట వద్ద హైదర్ అలీ చనిపోయాడు. సో ఈ హైదర్ అలీ ఎలా చనిపోయాడు? 1782 డిసెంబర్ 7న హైదర్ అలీ ఎలా చనిపోయాడు? సో ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు హైదర్ అలీ గుర్రంపై నుంచి కింద పడిపోతాడు. హైదర్ అలీ గుర్రంపై నుంచి కింద పడినప్పుడు ఈ హైదర్ అలీ వీపుకి ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకొని అక్కడ చిన్న గాయం అవుతుంది. ఆ గాయం కాస్త పెద్దదవుతుంది. అదే ఒక క్యాన్సర్ గడ్డగా మారిపోతుంది. అయితే ఇక్కడ మనకి అప్పట్లో ఇక్కడ మనకి ఈ క్యాన్సర్కి ఏమైనా చికిత్స ఉందా అంటే క్యాన్సర్కి ఎటువంటి చికిత్స లేదు. సో ఇక్కడ ఆ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల అది క్యాన్సర్గా మారిపోయింది. ఈ క్యాన్సర్తో చనిపోతాడు హైదర్ అలీ. సో ఇక్కడ
1782 డిసెంబర్ 7న హైదర్ అలీ చనిపోయాడు. ఈ హైదర్ అలీ చనిపోయిన విషయము బయటకు కూడా రానియకుండా జాగ్రత్త పడతారు ఈ మైసూరు పాలకులు. సో ఇక్కడ మనకి హైదర్ అలీ చనిపోయిన విషయము బయటికి వస్తే, హైదర్ అలీ చనిపోయిన విషయం బయటికి వస్తే ఈ బ్రిటిష్ వాళ్ళు మైసూరు రాజ్యం పైన దాడి చేసి మైసూరు రాజ్యాన్ని ఆక్రమించుకుంటారని చెప్పేసి ఈ హైదర్ అలీ చనిపోయినటువంటి విషయాన్ని బయటకు పాకకుండా జాగ్రత్త తీసుకుంటారు. సో ఇక్కడ మనకి లేట్గా ఈ టిప్పు సుల్తాన్కి హైదర్ అలీ చనిపోయిన విషయం తెలుస్తుంది. అప్పుడు ఈ టిప్పు సుల్తాను హైదర్ అలీ ఒక శవం దగ్గర వచ్చేసి ఆ శవాన్ని ఇక్కడ మనకి శ్రీరంగపట్నానికి తరలిస్తాడు. శ్రీరంగపట్నానికి తరలించి శ్రీరంగపట్నంలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ హైదర్ అలీ యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తాడు టిప్పు సుల్తాన్. నిర్వహించిన తర్వాత ఇతను 1782 డిసెంబర్ 26న టిప్పు సుల్తాను పరిపాలన బాధ్యతలని చేపట్టాడు. 1782 డిసెంబర్ 26న టిప్పు సుల్తాను పరిపాలన బాధ్యతల్ని చేపట్టాడు. అయితే ఇక్కడ మనకి హైదర్ అలీ చనిపోయిన తర్వాత అందరు ఏమనుకుంటారంటే ఇంకా టిప్పు సుల్తాన్ పని అయిపోయింది, ఇంకా టిప్పు సుల్తాన్ ఏం చేయలేడని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో ఈ టిప్పు సుల్తాన్ ఏం చేస్తారంటే హైదర్ అలీ చనిపోయిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో యుద్ధాన్ని చేస్తాడు అండ్ బ్రిటిష్ వాళ్ళ నుంచి అనేక ప్రాంతాలని ఆక్రమించుకుంటాడు ఈ టిప్పు సుల్తాను. అంటే ఇక్కడ మనకి హైదర్ అలీ ఉన్నప్పుడు చాలా కంట్రోల్లో ఉంటాడు టిప్పు సుల్తాన్. అయితే హైదర్ అలీ చనిపోయిన తర్వాత విజృంభణ చేస్తాడు ఈ టిప్పు సుల్తాన్. అలా మనకి ఇక్కడ బెద్నూరు అండ్ మంగళూరు ప్రాంతాలని ఆక్రమించుకున్నాడు ఈ హైదర్ అలీ. బెద్నూరు అండ్ మంగళూరు ప్రాంతాన్ని తన ఆధీనంలో తెచ్చుకున్నాడు ఈ టిప్పు సుల్తాన్. బెద్నూరు అండ్ మంగళూరు ప్రాంతాలని తన ఆధీనంలో తెచ్చుకున్నాడు టిప్పు సుల్తాన్. సో ఇక్కడ మనకి హైదర్ అలీ చనిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ విజృంభణ చేస్తాడు. అలా విజృంభణ చేసినటువంటి కాలంలో ఏమవుతుందంటే మనకి 1783లో ఇక్కడ మనకి యూరోప్లో ఒక శాంతి ఒప్పందం జరుగుతుంది. యూరోప్లో శాంతి ఒప్పందం జరుగుతుంది. ఈ శాంతి ఒప్పందం ద్వారా ఇక్కడ మనకి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు ఆగిపోతాయి. యూరోప్లో ఆగిపోతాయి. యూరోప్లో బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు ఆగిపోవడంతో భారతదేశంలో కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని ముగించాలని చెప్పేసి అనుకుంటారు. అలా మనకి బ్రిటిష్ వాళ్ళు 1784లో టిప్పు సుల్తాన్కి రాయబారం పంపిస్తారు. 1784లో టిప్పు సుల్తాన్కి రాయబారం పంపించి మనం శాంతి ఒప్పందం చేసుకుందామని చెప్పేసి ఈ బ్రిటిష్ వాళ్ళు టిప్పు సుల్తాన్కి రిక్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి 1780 నుంచి 84 అంటే ఇక్కడ మనకి సుమారుగా 4 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా యుద్ధం కొనసాగుతూ ఉంది. అండ్ టిప్పు సుల్తాన్ కూడా ఇక్కడ మనకి సుదీర్ఘంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు అండ్ రెండు వైపులా నష్టం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎవరు కూడా గెలిచే స్థితిలో లేకపోవడంతో 1784లో మంగళూరు ఒప్పందం ద్వారా ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని అంతం చేస్తారు మన బ్రిటిష్ వాళ్ళు అండ్ టిప్పు సుల్తాన్. సో ఇక్కడ మనకి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఏ విధంగా అంతమైందంటే ఇక్కడ మనకి మంగళూరు ఒప్పందం ద్వారా ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది అంతమైంది. సో ఇక్కడ మనకి మంగళూరు ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలను చూస్తే ఇక్కడ మనకి ఇరుపక్షాలు తాము ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలను తిరిగి ఇచ్చేయాలి. అంటే ఇక్కడ మనకి మైసూర్ పాలకులు ఆక్రమించినటువంటి ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలి అండ్ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించినటువంటి ప్రాంతాలను ఈ మైసూర్ పాలకులకు ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి పొల్లిలూరు యుద్ధంలో హైదర్ అలీ బంధించినటువంటి బ్రిటిష్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడుదల చేయాలి. పొల్లిలూరు యుద్ధంలో బంధించబడినటువంటి బ్రిటిష్ సైనికులని విడుదల చేయాలి. సో ఇక్కడ మనకి ఈ మంగళూరు ఒప్పందం ఏదైతే ఉందో ఈ మంగళూరు ఒప్పందాన్ని ఇక్కడ మనకి హ్యాలర్ ట్రూస్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఎందుకు ఈ మంగళూరు ఒప్పందాన్ని హ్యాలర్ ట్రూస్ అని పిలుస్తారంటే ఇక్కడ ఈ యుద్ధంలో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఇటు బ్రిటిష్ వాడు గెలిచే స్థితిలో లేడు అండ్ ఇక్కడ టిప్పు సుల్తాన్ కూడా గెలిచే స్థితిలో లేడు. సో వీళ్ళకి ఇక్కడ మనకి నెక్స్ట్ యుద్ధం చేసుకోవడానికి ఒక బ్రేక్ అనేది కావాలి. ఆ బ్రేక్ అనేది ఎలా లభించిందంటే మంగళూరు ఒప్పందం ద్వారా లభించింది. అందువల్ల ఈ మంగళూరు ఒప్పందాన్ని ఏమని పిలుస్తారంటే హ్యాలర్ ట్రూస్ అని చెప్పేసి పిలుస్తారు. హ్యాలర్ ట్రూస్ అంటే ఇక్కడ మనకి డొల్ల సంధి లేదా ఇక్కడ మనకి తాత్కాలిక శాంతి. ఇది శాశ్వతమైన శాంతిని తీసుకురాలేదు, ఇది కేవలం బ్రేక్ మాత్రమే అని చెప్పేసి పిలుస్తారు. అందువల్ల దీనిని హ్యాలర్ ట్రూస్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది మనకి ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి సంబంధించిన అంశాలు. సో దీని తర్వాత మనం ఇక్కడ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని చూద్దాం. సో నెక్స్ట్ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం.